అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాలు క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చూస్తున్నాను. దమ్ముంటే ఈ వైసీపీ నాయకులు ఎవరైనా ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్ చేసి క్లారిటీ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ చూడండి, దోపిడీకి కాదేది అనర్హం అనేలా కూటమి నేతలు దోపిడీ. అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీలను దొడ్డిదారిన 20 కోట్లు లూటి. ఇసుక, మద్యం, ప్రభుత్వ భూముల కబ్జాలతో దోచుకున్నది సరిపోలేదా సిబిఎన్ గిట్ల అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. ఇక్కడ ఒక ఫోటో కూడా పెట్టారు, ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే స్కామ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే విచిత్రంగా అనిపిస్తూ ఉంది. స్కామ్ బాబు గిట్ల అని చెప్పి పెట్టారు. ఓకే, అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చే స్మార్ట్ ఫోన్లు పంపిణీలను అవినైతే ఓకే, 77.98 కోట్లతో స్మార్ట్ ఫోన్ డీల్ను ప్రజాధనం లూటికి ఇట్లని చెప్పి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు పిల్లలకి ట్యాబ్లు ఇవ్వండి గిట్లని చెప్పి ఎవరైనా అడిగారా? పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి ట్యాబ్లు ఇవ్వండి గిట్లని చెప్పి ఎవరైనా అడిగారా? లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఖర్చు పెట్టింది చూడండి, అంటే ఖర్చు పెట్టారన్న పేరు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు, కానీ దోచుకుంది మాత్రం 1000 కోట్లు పక్కన దోచేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ట్యాబ్ కాస్ట్ వచ్చేసరికి 33,000 అంట. జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ట్యాబ్ అంటే ఐప్యాడ్ వస్తున్నాయి. దేనికి పనికిరాని ట్యాబ్లు ఇచ్చేసారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ ట్యాబ్లకు ఖర్చు అయింది మొత్తం ఎంత తెలుసా? 1306 కోట్లు అంట. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఒక 300 కోట్లు ఆ ట్యాబ్లో ఖర్చు పెట్టుంటారేమో, ఇంకా మొత్తం 1000 కోట్లు పక్కన పెట్టేసి ఉంటారు. నాకు తెలిసి 1000 కోట్లు మొత్తం పక్కన పెట్టేసి ఉంటారు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లకి ఫోన్ అవసరం అండి. ఎంతమంది బాలింతలు ఉన్నారు గిట్లని చెప్పి వాళ్ళు రాసుకోవచ్చు, ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు గిట్లని చెప్పి వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవద్దు గిట్లని చెప్పి ఆ ఫోన్లో ఇట్లా అన్ని చూపిస్తూ ఉంటే పనికి వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని జనాలకి పనికి వస్తుంది. కానీ మీరు ట్యాబ్లు ఇచ్చి చిన్న చిన్న పోరగాళ్ళకి పబ్జీలు ఆడుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆగం చేయడానికి ఈ ట్యాబ్లు ఇచ్చినట్టుంది. 1306 కోట్లు అంటే మామూలు ముచ్చట కాదు. ఎంత అభివృద్ధి జరుగుతున్నాయి, ఎన్ని రోడ్లు వేస్తున్నాయి, ఏ ఒక్కసారైనా రోడ్లు వేసిరా మీరు? కానీ ఏలా ఇట్లా ట్యాబ్లు ఇచ్చుకుంటా ఈ పిల్లల భవిష్యత్తు మొత్తం ఖరాబ్ చేశారు మీరు. మీరు ఏమైనా పోస్ట్ పెట్టారో ఒకసారి మీరు చూద్దాం మళ్ళీ మనం. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోస్టులు పెట్టించారో. అంగన్వాడీ సిబ్బందులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీలను దొడ్డిదారిన 20 కోట్లు లూటి గిట్ అని చెప్పి వీళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ట్యాబ్లు ఇచ్చే పనుల, అంటే ట్యాబ్లు ఇచ్చినట్టు 100 కోట్లు పక్కన పెట్టించినట్టు అన్నమాట. 100 కోట్లు పక్కన పెట్టేశారు. అది ఎవరికైనా పనికొచ్చిందా అంటే ఎవరికి పనికిరాలా. ఏమైనా పనికొచ్చే పనులు చేసి ఆ ట్యాబ్లో అంటే గది కూడా లేదు. మొత్తం చదువుకునే పిల్లలందరూ పబ్జీలు ఆడుకుంటా, స్కూల్కి వెళ్ళకుండా దాంట్లోనే గేమ్లు ఆడుకుంటా దానికే పనికొచ్చింది. ఏమైనా పనికొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ట్యాబ్ల వల్ల? కాకపోతే 1306 కోట్లు మాత్రం బాగానే పక్కన పెట్టేసుకుంటారు. ఇక్కడ పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, స్కామ్లు చేస్తూ ఉన్నారు గిట్ట అని చెప్పి. చంద్రబాబు గారు ఇస్తున్న ఫోను అంగన్వాడీ టీచర్లకు ఉపయోగపడుతుంది. ఎందుకో చెప్పాలా? అక్కడ ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం ఆహారం కావాలి, ఎలాంటి ఆహారం కావాలి ఇట్లని చెప్పి అక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాబ్ల వల్ల విద్యార్థులకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎలాంటి ఉపయోగమైనా ఉందా? ఎవరికైనా గర్భిణీ స్త్రీలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందనుకో, అంగన్వాడీ టీచర్ దగ్గర ఫోన్ ఉంటే ఎమ్మటే అంబులెన్స్కి ఫోన్ చేసి ఎమ్మటే పిలిపించుకోవచ్చు. ఒకవేళ ఫోన్ లేకపోయి ఉంటే అక్కడ గర్భిణీ స్త్రీకి, పుట్టబోయే బాబుకో పాపకో ప్రమాదమే కదా. అరే, మంచి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫేక్గా, అంటే మొత్తం నిన్నంతా చంద్రబాబు నాయుడు గారే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చి అందరికి మంచి చేసిండు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు ఇచ్చి అందరికీ ఆగం చేస్తూ ఉన్నాడు, పైసలు మొత్తం దండుకోపోతా ఉన్నాడు ఇట్లని చెప్పి వీళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు. మీకు ఇక్కడ అర్థమైందా అండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు ఇచ్చే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అక్కడ ఎలాంటి పోషక ఆహారాలు దొరుకుతూ ఉన్నాయి గిట్లని చెప్పి ఆ ఫోన్లో అందరికి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాబ్ల వల్ల ఏ ఒక్కరికైనా ఉపయోగపడిందా? ఇక్కడ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ పిల్లలకి ట్యాబ్లు గిట్లా ఇస్తే ఆ పిల్లలు ట్యాబ్ని ఎలా యూజ్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు మాత్రం అసలు నమ్మకండి. థ్యాంక్ యూ.